ఫ్యూ డాలర్స్ మోర్ మూవీ అయితే 70 టైమ్స్ మినిమం చూసాను. అండ్ డైలాగ్ టు డైలాగ్ చెప్తాను నేను. ఎప్పుడు టైం దొరికినా అది అలా చూసి 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 మా ఫాదర్ అడుగుతాడు, ఏంటో అన్నిసార్లు అంటే ఆ డెప్త్ తెలిసేది నాకు. అది ఎంత ఏదో చూసి వదిలేసే సినిమాలు కావవి. బాగుందని చెప్పడం కాదు, ఆ జర్నీ వేరు. ఎంత బాగా చేసేవారు మ్యూజిక్ ఎనియో మొరికనే. అంటే సరే ఇప్పుడు పాయింట్కి వస్తే ఆ 70 సార్లు చూసిన సినిమా నువ్వు ఎక్కడ కూర్చున్నావు తెలుసా అని అడిగింది. అంటే బ్యాంక్ రాబరీ ఏదైతే గోడ పగల కొడతారో వెనక్కి తిరిగి ఒకసారి చూడు అదే ఇది అంది. ఇలా వెనక్కి తిరిగి చూస్తే అది ఉంది బ్యాంక్. ఒక్కసారి దిగి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నాకు. ఒక్క నిమిషం ఏంటిది అంటే చూడండి, మనం ఒక ప్లేస్ ప్లాన్ చేసుకుని వెళ్తాం. ఐఫిల్ టవర్ చూడాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుని, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక తాజ్మహల్ చూడాలి అనుకుని డబ్బులు దాచుకుని, మామూలుగా మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఎప్పటికైనా మనం వెళ్ళాలి అని చెప్పి ఎక్కడో తెలియకుండా ఒక బండి ఎక్కేసి అక్కడి నుంచి ఇంకో బండి ఎక్కి ఎవరితోనో వెళ్ళిపోతూ అది ఎక్కడికి వెళ్తున్నావు తెలియక ఎక్కడో దగ్గర కూర్చొని ఇలా చేరబడిన తర్వాత నువ్వు చేరబడిన గోడ తాజ్మహల్ కాంపౌండ్ వాళ్ళని చెప్తే ఎలా ఉంటుంది మనకి. ఎక్కడికి వచ్చాం మనం అంటే లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. నేను అందుకే చెప్తున్నా, నా లైఫ్ని ఎక్కువ ఎంజాయ్ చేసేది ఎందుకంటే నేను నా కళ్ళు నేను కన్న కళ్ళని జీవిస్తున్నానని చెప్పడం పచ్చి అబద్ధం. నా కళ్ళు ఎంత గొప్పగా ఏ రోజు లేవు. చాలా చిన్న కళలు నావి. మా విజయనగరం దాటి వైజాగ్ వెళ్ళగలిగితే పెద్ద అచీవ్మెంట్ నాకు. బీచ్లో కూర్చోగలిగితే ఆ ఇసుకలో ఆ పాదాలు ఇలా అవతార్ సినిమాలో చూపించినట్టు ఆ ఫింగర్స్ ఇలాగ ఇసుకలో అంటుంటే అది రొమాన్స్. అంతకు మించి తెలియదు. హైదరాబాద్ అన్నది నా బకెట్ లిస్ట్లోనే లేదు. ఇంకా లండన్లో ప్యారిస్లో అవుట్ ఆఫ్ క్వశ్చన్. నాకు తెలియదు. అంటే అంత గొప్పగా డ్రీమ్ చేయొచ్చు అని కూడా తెలియదు. సో అలా వచ్చింది నాకు. ఇప్పుడు నువ్వేం ఏం చేసావు, ఇంకా హాలీవుడ్ ఎందుకు ట్రై చేయలేదు, నువ్వు ఇంత తక్కువ సినిమాలు ఎందుకు చేస్తున్నావు లాంటికి వచ్చినారా, ఎవరు అడిగినా నేను అసలు ఎక్కడ దాకా ఎలా వచ్చానో కూడా నాకు తెలియదురా. సో అటువంటి ఎక్స్పీరియన్స్లన్నీ చూసి ఆ ప్లేస్కి వెళ్ళి ఆ మూమెంట్స్ అన్నీ చూసేటప్పుడు అది వచ్చే ఎక్సైట్మెంట్ ఈ మాటలు ఎలా చెప్తాం అది. సో దిస్ ఈస్ ద థింగ్.